రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలంటే పబ్లిక్ కు ఎంతో ఆసక్తి. అయితే తాజాగా సోనీ లైవ్ ఓటీటీలో మై సభ వెబ్ సిరీస్ ఇప్పుడు అలాంటి క్యూరియాసిటీని పెంచుతుంది. ఆగస్టు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏపీ రాజకీయాలపై ముఖ్యంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ప్రముఖ డైరెక్టర్ దేవా కట్ట ప్రతి సీన్ రక్తి కట్టించేలా మరింత అందంగా తీర్చిదిద్దారు. మొత్తం సిరీస్ లో 9 ఎపిసోడ్స్. ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా అద్భుతంగా తీశారు దేవా కట్ట. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రముఖ రాజకీయ నాయకులైన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోస్తీపై మై సభను దేవా కట్ట నిర్మించిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఈ సిరీస్ లో వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు, కానీ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళిద్దరూ చంద్రబాబు వైఎస్ఆర్ అని తెలుస్తుంది. చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటనకు సలాం కొట్టాల్సిందే. ఇక వైఎస్ఆర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు చైతన్యరావు. మనకు బద్ధ శత్రువులుగా కనిపించే వీరిద్దరి మధ్య ఇంత గొప్ప స్నేహం ఉందా అనేలా, అంతా ఆశ్చర్యపోయేలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తుంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లవ్ స్టోరీ మై సభలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి అనూహ్యంగా అతనికి హ్యాండ్ ఇచ్చి సినిమాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకే వేదికపై కలుసుకుంటారు. ఇక చంద్రబాబు పెళ్లి సమయంలో ఆమె వచ్చి అతనికి ప్రేమలేఖ ఇవ్వడం, దాన్ని ఆయన కాదనడం అంతా కూడా మనం ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. దీంతో ఇప్పుడు బాబు ప్రేమించిన హీరోయిన్ ఎవరు అని ఔత్సాహికులంతా ఇంటర్నెట్ లో వెతికేస్తున్నారు. అప్పట్లో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఆమె. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలందరితో నటించిందని అంతా అనుకుంటారు. అంతేకాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటుంది ఈ హీరోయిన్. మరోవైపు అసలు మై సభ వెబ్ సిరీస్ లో చంద్రబాబు వైఎస్ లవ్ స్టోరీలు ఎందుకు పెట్టారన్న ప్రశ్నలకు డైరెక్టర్ దేవా కట్ట తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. మై సభ ప్రమోషన్ లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుల వ్యక్తిగత ప్రేమ పాఠాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయనే వాస్తవం గురించి చెప్పాలని అడిగినప్పుడు ఇది వాస్తవ జీవితం నుండి స్పష్టంగా దృష్టి మరల్చుతుందని వెల్లడించారు. నేను ఈ రాజకీయంగా చురుకైన కథను రూపొందించాలనుకున్నప్పుడు అదే విస్తృత వర్గాల ప్రేక్షకులకు చేరేలా చూసుకోవడానికి నేను కొంత సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకోవాలనుకున్నాను. అందుకే ఈ సిరీస్ లో కొన్ని లవ్ స్టోరీలను తీసుకురావాలని నిర్ణయించుకున్నానని దేవా అన్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు లవ్ స్టోరీ నిజమేనా, లేదంటే ఊరికే అలా హైప్ క్రియేట్ చేయడానికి కథనల్లారా అని అంతా చర్చించుకుంటున్నారు. కొందరు ప్రేక్షకులు నిజంగా ప్రేమ కథ ఉందేమో అనుకుంటే, మరికొందరు మాత్రం ఇదంతా కల్పన మాత్రమే అంటున్నారు. మొత్తం మీద మై సభ వెబ్ సిరీస్ తో సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఓ లవ్ స్టోరీ అందా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది.